అంటే ఇప్పుడు న్యాయవాదులకి హౌసింగ్ సొసైటీలు లేవా? ఇప్పుడు ఎన్‌జీఓ హౌసింగ్ సొసైటీ ఉన్నాయి, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు ఉన్నాయి, ఎంప్లాయీస్ హౌసింగ్ న్యాయవాదులకు ఎందుకు ఈ హౌసింగ్ సొసైటీలు పెట్టుకోలేదు? అంటే విచిత్రమైన విషయం ఏంటంటే న్యాయవాదులకు ఉన్న సమస్య ఏంటంటే సొంత పనులు కూడా చేసుకోలేరు. 10:30 నుంచి ఉదయం 10:30 నుంచి 5 గంటల వరకు వర్కింగ్ డేస్లో 5 రోజులు ఉంటాయి. 2 రోజులు అయితే ఖాళీగానే ఉంటాయి. శనివారం కూడా కోర్టు వర్క్ ఉంటుంది, మిస్లీనియస్ వర్క్ ఉంటుంది, బెంచ్ వర్క్ ఉండదు. అయితే ఏ ప్రభుత్వ సంస్థ దగ్గరికి పోయి ఈయన అర్జీ పెట్టుకోగలుగుతాడు? తన పని తాను చేసుకుంటూ వేరే వ్యాపకానికి పోయి వేరే బ్యాంకులో పోయి నిలబడతాడా, రిజిస్టర్ ఆఫీస్లో నిలబడతాడా, ఎంఆర్ఓ ఆఫీస్లో నిలబడతాడా, తన ఫెసిలిటీస్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి పోయి నిలబడతాడా, మున్సిపల్ ఆఫీస్కి పోయి నిలబడతాడా? మీరు ఒక సమస్య మీ దగ్గరికి అందరు వస్తారు కదా. చెప్తున్నా నేను. ఇప్పుడు బిజీగా ఉన్న అడ్వకేట్కి చేసుకోలేరు, 100% ఏం చేసుకోలేరు. అదే సమస్య లాయర్లకు ఉన్న సమస్య. తన సమస్యను తాను నెరవేర్చుకోలేని సమస్యలు కొన్ని ఉన్నాయి. కొద్దో గొప్ప ఈ సేవలు మీ సేవలు కోర్టు బిల్డింగ్స్ కాంప్లెక్స్లకు ఇచ్చినప్పుడు కొంతమందికి డిస్టిక్ హెడ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొద్దిగా వెసులుబాటు జరిగింది. ఆ కరెంటు బిల్లులు కట్టుకునే కాడ ఇప్పుడు ఆన్లైన్ వ్యవస్థ వచ్చింది కాబట్టి కొద్ది గొప్ప ఫెసిలిటీ ఉంది. లేదంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళి బిల్లులు కట్టాల్సి వచ్చేది. ఇవన్నీ కూడా ఆన్లైన్కి వచ్చినాయి కాబట్టి కొద్దిగా సమస్యలు తగ్గినాయి, అంతే తప్ప చాలా వరకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. వాళ్ళ పిల్లల పనులు కూడా చేసుకోలేరు. బర్త్ సర్టిఫికెట్లు, దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్లు, స్కూల్కి వెళ్ళి మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఉండదు. సండే వీళ్ళు ఖాళీగా ఉంటారు, వాళ్ళకు స్కూల్ ఉండదు. సండే వీళ్ళు ఖాళీగా ఉంటారు, కాలేజీ ఉండదు. కాబట్టి కొద్దిగా పెద్ద హృదయంతోన ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. న్యాయశాఖ కూడా కొద్దిగా తన పరిధిని పెంచుకోవాలి, చొచ్చుకురావాలి, వ్యవస్థలోకి చొచ్చుకురావాలి. అవసరాలను, న్యాయవాదుల అవసరాలను కావచ్చు, న్యాయమూర్తుల అవసరాలను కావచ్చు తీర్చాల్సింది న్యాయశాఖనే. ఓన్లీ శాంక్షనింగ్ అథారిటీగా ఉంటే మాత్రమే సరిపోదు. ఆ రిఫార్మ్స్ తీసుకురావడానికి ఏ అవకాశాలు అయితే ఉంటాయో ఆ అవకాశాలన్నీ నేను ఎక్సర్సైజ్ చేస్తాను. నేను నా ఎజెండాలో నేను పొందుపరచుకుంటా, నేను చేస్తాను. నేను ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది. ఎన్నో సమస్యలు పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం నేను చేసిన, ఆ పేరు నాకు ఉంది. కాబట్టి బ్రదర్ అడ్వకేట్స్లో కూడా నాకు మంచి గౌరవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో చేసినా కానీ, తర్వాత సామాజికంగా పోరాటం చేసినా కానీ ఆ గుర్తింపు, ఆ గౌరవం నాకు ప్రతిరోజు కోర్టులో నాకు కనిపిస్తుంది. దాన్ని మెటీరియలైజ్ చేసి నన్ను గెలిపియాలని కూడా నేను కోరుకుంటున్నాను.